అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో వంకాయ నిలవ పచ్చడి పడుతున్న మన పెరట్లో కాయలతో. ఇప్పుడు ఈ టైంలో మనం నిలవ పచ్చళ్ళు పట్టుకుంటాం కదా, అయితే ఇప్పుడు నేను ఈరోజు వంకాయ పచ్చడి పడుతున్నాను అనమాట. ఇది చాలా బాగుంటుంది అన్నంలో తినడానికి. అందరికి ఇష్టం కదా ఇలాంటి పచ్చళ్ళు అంటే. ఇలా పట్టి చూడండి. ఒక మాట, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి. పక్కనే బిల్ ఉంటుంది, నొక్కండి. వీడియోలు అన్నీ వస్తాయి చూడండి. ఈ పిల్ల మా పక్కన పిల్ల అనమాట. నేను వంకాయలు కోసుకుంటుంటే అమ్మమ్మ వీడియో తీయి, నేను ఉంటాను అని గొడవ చేసింది. అందుకని వీడియో తీసి మళ్ళీ తనకు చూపించాను అనమాట. ఇప్పుడైతే ఇక వంకాయలు ఇవి నేను 3 కేజీలు పచ్చడి పెడుతున్నాను. మొత్తము మీకైతే కేజీ కొలతలతో లెక్కలు చెప్తాను. ఇప్పుడు అవన్నీ వంకాయలు తొడయాలు తీసేసుకుని కాయలు శుభ్రంగా కడిగి తుడిసి సాయంత్రం ఆరనివ్వండి. తడి లేకుండా ఆరినాక ముక్కలు కోసుకోవాలి. ఇప్పుడు కాయలు అయితే ఆరిపోయినాయి. ఇప్పుడు నేను పొండుకాయ చూపించా కదా, అలాంటి కాయలు బయట మార్కెట్ నుంచి తెచ్చి అయితే పచ్చడి పట్టొద్దు. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి మార్కెట్కి వెళ్ళేటప్పటికే నిల్వ ఉంటాయి కదా, మళ్ళీ ఊరికే మెత్తగా అయిపోతాయి కాయలు. పచ్చడి నిల్వ ఉండదు పొండుకాయలు. అదొకటి, ఇలా ఇంత పచ్చిగా ఉన్న కాయలు కూడా పచ్చడి నిల్వ ఉండదు, పట్టుకోకూడదు. చక్కగా కాయ ముదిరి రంగు మారాలి. చూడండి, అది మొగ్గటానికి రెడీగా ఉంది. అలాంటి కాయలు పట్టుకోవాలన్నమాట. ముగ్గిన కాయలు పట్టకూడదు. అవి 4-5 కాయలు ఉన్నాయి నా దగ్గర. మన పెరట్లో అయితే పట్టుకోవచ్చు, అందుకని నేను కోసాను వాటిని. ఇప్పుడైతే ఈ కాయలన్నీ ముక్కలు ఇలా కోసుకోవాలి. మీకు ముక్క ఎంత పొడవు కావాలో అంత పెట్టుకోండి. నేనైతే సుమారు 1 అంగుళంన్నరకు పెట్టాను. ఇంకొంచెం పెద్దగా కావాలన్నా కోసుకోవచ్చు, అది మీ ఇష్టం. ముక్కలన్నీ పుచ్చులు లేకుండా చూసి ఇలా కోసుకోండి. ఇవి మన పెరట్లో కదా, 4-5 కాయలు పుచ్చినాయి అంతే. చక్కగా పైకి తెలిసిపోయి పారేసా, ఎక్కువ పుచ్చులు రాలేదన్నమాట. ఇలా ముక్కలన్నీ కోసి పెట్టుకుని ముక్కలు తూసుకోవాలి. చింతపండు అన్నీ తూసుకోవాలన్నమాట. నేను మీకు కేజీ కొలతే చెప్తానన్నా కదా, నేనైతే ముక్కలన్నీ తూసుకున్నాను. మీకైతే కేజీ ముక్కలకి చెప్తాను. అవి గిన్నెలో పోసేసుకోవాలి. ముక్కలన్నీ తూసుకున్నాయన్నీ పోసినాక కేజీ వంకాయ ముక్కలకి 2 స్పూనులు పసుపు వేయండి. వేసి ఒక 1/4 కేజీ నూనెకి, అంటే 1/2 లీటర్ గ్లాస్తో తీసుకుంటే 1/4 కేజీ నూనె అవుతుంది. అవి పోసి ముక్కలు కలుపుకోవాలన్నమాట. మళ్ళీ చింతపండు అవి పెట్టేటప్పుడు ఇంకొంచెం పోసుకొని కలుపుకోవచ్చు. ఈ పచ్చడి ఎలా పట్టాలో అవన్నీ వివరంగా చెప్తాను. చక్కగా వీడియో చూసి మీరు కూడా ఇట్లా పచ్చడి పట్టుకోండి. ఇప్పుడైతే ఈ ముక్కల్లో నేను పట్టే పచ్చడి ముక్కలకి అన్నిటికీ ఆయిల్, పసుపు వేసి కలిపేసి పక్కన పెడుతున్నా. 1 గంట పక్కన పెట్టండి. ముక్కల్ని చేత్తో కలిపే కంటే ఎగరేసి కలపండి అనమాట. కలిపి అలా పక్కన పెట్టండి. ఇప్పుడు నేనైతే తూకం చూస్తున్నా, మీకు తూకం లేకుండా కూడా సుమారుని చెప్తానమాట. అది 50 గ్రాముల రాయి. మనం అలా చేత్తో ఇట్లా ఒక గుప్పుడు తీసుకుంటే చూడండి, 50 గ్రాములవుగా కొంచెం మొగ్గు ఉంది కదా, మీరేం చేస్తారంటే కొంచెం తగ్గించి తీసుకున్నారంటే గుప్పిట్లోకి, గట్టిగా కాకుండా కొద్దిగా తగ్గించి తీసుకున్నారంటే 50 గ్రాములు అవుతుంది. అలా 7 ఉండలు తీసుకుంటే 350 గ్రాముల చింతపండు అవుతుంది అనమాట. మీకు తూకం వీలు లేకపోతే ఇలా చక్కగా సుమారుని తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పా కదా ఎక్కువ తూసానని, ఆ కొంచెం ఎక్కువైంది. కొంచెం ఎక్కువ తూస్తే సుమారుని ఎక్కువ ఎంత వస్తుంది చింతపండు మనం తీసుకుంటేనని, అందుకని అలా తూసాను. ఆ కొంచెం వచ్చిందనమాట. మీరు ఆ వారు తగ్గించి తీసుకోండి. ఇక చింతపండు 350 గ్రాములు తూసినాక చిన్నుల్లిపాయలు 1/4 కేజీ తూసి పక్కన పెట్టాను. ఇక ఉప్పు తోస్తున్నా. ఉప్పు ఆ గ్లాసు బరువు 100 గ్రాములు ఉంది. 1/4 కేజీ ఉప్పు తోస్తున్నా. చూడండి, కొంచెం ఎలితిగా తూసుకుంటే 1/4 కేజీ అనమాట. మన ఇంట్లో 1/2 లీటర్ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో అలా మీరు, నేనైతే తూకం తోస్తున్నా కదా, మీకు గ్లాస్ కొలత చెప్తున్నాను. ఇక్కడ చింతపండు చేత్తో చెప్పాను సుమారుని. ఉప్పేమో ఇలా గ్లాసున్నర తీసుకోండి. ఒక గ్లాసు కొంచెం ఎలితిగా తీసుకోండి. 2వ గ్లాసు సగానికి కుస్తు తక్కువగా తీసుకున్నారంటే 300 గ్రాములు ఉప్పు అవుతుంది. ఉప్పు అలా తీసుకోండి. చింతపండు చెప్పాను, ఉప్పు చెప్పాను, ఇప్పుడు కారం చెప్తున్నా. కారము 350 గ్రాములు తీసుకున్నాను. ఒక గ్లాస్ అయిందా, అది పక్కన ఒక గిన్నెలోకి పోసుకోండి. ఇప్పుడు 2వ గ్లాస్ అనమాట ఇది. ఇంకొంచెం 1/4 గ్లాస్ అయింది.
మొత్తం 2 గ్లాసుల బావు అయిందనమాట. మనం ఉప్పు దేంతో తీసుకున్నామో దాంతోనే కారం కూడా తీసుకున్నాము. మీకు కారం తక్కువ తినాలి అనుకుంటే, వద్దనుకుంటే కొంచెం కారం తక్కువ పోసుకోండి. చింతపండు, ఉప్పు, పచ్చడి వరగా కావాలంటే చింతపండు పెట్టేసుకోండి, ఉప్పు అంత పోసుకోండి, కారం తగ్గించేసుకోండి. ఇప్పుడు ఇక ముందు ఉప్పుని మిక్సీ పట్టుకుందాము. ఉప్పు కళ్ళుప్పే తీసుకోండి, మెత్తటి ఉప్పు, సాల్ట్ కొన్నది వేయకండి, పచ్చడి బాగోదు. ఇప్పుడు మెత్తగా అట్లా మిక్సీ పట్టుకుని ఆ ముక్కల్లో పోసేసుకోండి. ముక్కల్లో పోసినాక చింతపండు వేయండి. చింతపండు, కారము అన్నీ వేసుకోండి. చెప్పా కదా నేను 3 కేజీలు పడుతున్నానని. ఇవన్నీ 3 కేజీలకి కొలతలు అనమాట. మీకైతే కేజీకి కొలతలు చెప్పేసాను, లెక్కలు చెప్పాను. మీరు ఆ పద్ధతిలో చేసుకోండి. కాటా ఉందనుకోండి, తూసేది ఉందనుకోండి, ఇలా తూసి పట్టుకోండి. ఇప్పుడు చింతపండు, ఉప్పు, కారం వేసేసి ఇంకా నూనె పోస్తున్నాను. పోసి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలిపేసి మూత పెట్టేసుకోండి. పెట్టుకుని ఒక 2 గంటల తర్వాత మళ్ళీ ఇంకోసారి కలపండి. ఇప్పుడు ముక్కలు ఇలా కలిపేసి మూత పెట్టేశాను. పెట్టేసి మళ్ళీ 2 గంటల తర్వాత మూత తీసి మళ్ళీ ఇంకొకసారి ముక్కలన్నీ కలిపేసేసి మళ్ళీ మూత పెట్టాను అనమాట. ఇలా 2-3 సార్లు కలుపుకుని ముక్కలు పెట్టి 3వ రోజుకి చింతపండు బాగా నానుద్దనమాట. అప్పుడు ముక్కలన్నీ ఏరేసి గుజ్జుని మిక్సీలో కానీ, గ్రైండర్లో కానీ, రోట్లో కానీ రుబ్బుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చెప్పా కదా కలిపి మూత పెట్టేశాను. మళ్ళీ ఇంకొకసారి కలిపాను. రాత్రిపూట ఇంకొకసారి కలిపి చూడండి, ఇప్పటికే చక్కగా అన్నీ కలిసిపోయినాయి. కానీ చింతపండు నానాలన్నమాట. అందుకని 3వ రోజు వరకు అట్టి పెడతాను. ఇక 3వ రోజు మెంతిపిండి అవన్నీ తాలింపు కాల్చుకొని పచ్చడి రుబ్బుకొని కలుపుకోవాలన్నమాట. ఇది 3వ రోజు. మెంతులు వేయించుతున్నాను. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని కేజీ వంకాయ ముక్కలకి 4 స్పూన్లు మెంతులు వేయించుకోండి, చక్కగా సరిపోతాయి. 4 స్పూన్లు మెంతులు వేయించుకొని ఆరినాక మిక్సీ పొడి పట్టుకుని చిన్నుల్లిపాయలు 1/2 కేజీ చెప్పా కదా, వాటిల్లో సగం మెంతిపిండిలో వేసి పేస్ట్ చేయండి. పచ్చట్లో వేసుకోవాలి. సగం చిన్నుల్లిపాయలని తాలింపులో వేసుకోవాలి. ఇప్పుడు మెంతులు ఆరిపోయినాయి అనమాట. చిన్న జార్లో పోసి చక్కగా పొడి పెట్టేయండి. మెత్తగా పొడి పట్టి ఇది పక్కన పెట్టేసుకుని, అంటే నేను ఎక్కువ వేస్తున్నా కాబట్టి నేను వేరే జార్లోకి వేస్తున్నాను. పిండిని అట్ట మెత్తగా పట్టుకోండి. నేనైతే పెద్ద జార్ తీసుకుని దాంట్లో చిన్నుల్లిపాయలు వేసి అవి పేస్ట్ చేసి తర్వాత మెంతిపిండి కలిపి పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు మీకు ఆయిల్ ఒకటి చెప్తాను మళ్ళీ. ఆయిల్ కేజీ వంకాయ పచ్చడికి 700 గ్రాముల దాకా పడుతుంది. ఎక్కువ ఆయిల్ వద్దు అనుకునే వాళ్ళు 600 గ్రాములు వేసుకోండి. ముందు ముక్కలు కలిపినప్పుడు 1 గ్లాసు పోసా కదా, తర్వాత ఇంకొంచెం పడుతుంది మళ్ళీ కారం అది వేసినాక. సగం నూనె ముక్కల్లో పోయండి, సగం నూనె తాలింపు కట్టి పెట్టుకోండి. అప్పుడు చక్కగా సరిపోతుంది అనమాట. ఇప్పుడు మీకు అన్ని కొలతలు చెప్పానమాట కేజీకి. వీడియో పూర్తిగా చూసి చక్కగా పచ్చడి పట్టుకోండి. అదొకటి మీకు వీడియో కింద ఇంకొంచెం వివరంగా రాసి పెడతాను, ఇంకా అదైనా చూసుకోండి. ఇప్పుడైతే మెంతిపిండి అది వేసి పక్కన పెట్టినాక అమ్మ ఇక్కడ ఏరి పెట్టేసింది వంకాయ ముక్కలు అవన్నీను. వంకాయ ముక్కలు ఏరి పెట్టింది గుజ్జు అనమాట. దీన్ని గ్రైండర్లో వేయబోతున్నాను నేను. అలా గ్రైండర్లో వేసి అది నలిగేటప్పుడు మనం మెంతిపిండి, చిన్నుల్లిపాయ మిక్సీ పట్టాం కదా, దాన్ని కూడా వేసి గ్రైండర్లో చక్కగా రుబ్బుకోవాలి. రుబ్బి ఈ గుజ్జుని రుబ్బిన దాన్ని అదే గిన్నెలోకి తీస్తున్నాను నేను. ఇక పచ్చడి అంతా అలా రుబ్బేసుకుని ఆ గిన్నెలో పెట్టుకుని మనం ముక్కలు ఏరి పక్కన పెట్టాం కదా, ఆ ముక్కల్ని ఈ గుజ్జులోకి వేసేసుకోవాలి. వేసేసి తాలింపు వేసుకుందాము. ఇవైతే ఇప్పుడు ముక్కలు దాంట్లో పెట్టేసి గిన్నెలో మూత పెట్టేసి పక్కన పెడుతున్నా. పెట్టి ఇప్పుడు తాలింపు కాలుస్తున్నాను. ఆయిల్ నేను ఎక్కువ పచ్చడి పడుతున్నా కాబట్టి దానికి సరిపోను తీసుకుంటున్నా. మీరైతే గుర్తుపెట్టుకోండి, 600 గ్రాములు నూనెలో సగం నూనె ముక్కల్లో పోయండి, సగం తాలింపుకు తీసుకోండి. పచ్చట్లో నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నేనైతే 700 గ్రాముల కాడికి ఆయిల్ పోసాను అనమాట. అదైతే కొంచెం ఎక్కువ తక్కువ మీకు నచ్చిన విధంగా పోసుకోండి. ఎక్కువ ఉంటేనే పచ్చడి నిల్వ ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే నేను 3 కేజీలకి సరిపోను ఆయిల్ కొలిసి పోసాను గిన్నెలో. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ గిన్నె పెట్టాను. ఆయిల్ కాగనివ్వండి. అలా ఆయిల్ కాగినాక ఆవాలు ఒక 2 స్పూన్లు వేసుకోండి. కేజీకి
శనగపప్పు 5 నుంచి 6 టీ స్పూన్లు వేసుకోండి. మినపప్పు కూడా అంతే వేసుకోండి. అట్లా 5-6 స్పూన్లు కడిగి వేసుకుంటే బాగుంటాయి. అవి వేసి చక్కగా యాగనివ్వండి. మంచిగా ఎర్రగా వేయించుకుంటే తాలింపు బాగుంటుంది. తాలింపుని అస్సలు మాడనివ్వద్దు. తాలింపు మాడిపోతే రుచిపోతుంది. చూడండి పప్పులు చక్కగా వేగినాయి కదా, అలా వేయించుకోవాలి. ఇప్పుడైతే జీలకర్ర కూడా వేస్తున్నా. జీలకర్ర కూడా అంతే 5 స్పూన్ల దాకా వేసుకోవచ్చు. బాగుంటుంది తినేటప్పుడు, పచ్చడి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. జీలకర్ర కూడా జీలకర్ర వేసి వేగినాక చూడండి పప్పు ఇంకొంచెం రంగు మారినాయి కదా, ఇంకిప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసి వేగినాక చిన్నుల్లిపాయ వేసుకోవాలి. అసలు చిన్నుల్లిపాయ వేసినాక చిన్నుల్లిపాయని మాడనివ్వద్దు. చిన్నుల్లిపాయ మాడిపోయిందంటే అసలు పచ్చడి రుచి పోతుంది అనమాట. అది ఒక్కటి మాత్రం, ఏ పచ్చడి అయినా సరే గుర్తుపెట్టుకోండి. చక్కగా చిన్నుల్లిపాయ వేగినాక కట్టేసేయండి. స్టవ్ కట్టేసి స్టవ్ మీద నుంచి గిన్నె దించి పక్కన పెట్టేయండి అనమాట. చూడండి పప్పులు చక్కగా వేగినాయి, చిన్నుల్లిపాయ వేగింది. ఇక ఇప్పుడు ఈ తాలింపు ఎంచడం అయిపోయింది. స్టవ్ కట్టేసి దించి పక్కన పెట్టేస్తున్నాను. ఆరిపోయినాక చక్కగా పచ్చడిలో కలుపుకోవాలి. తాలింపు వేడివేడిది అసలు పచ్చడిలో కలపొద్దు. అలా కలిపితే పచ్చడిలో నీరంతా పోయి పచ్చడి గట్టిగా అయిపోతుంది అనమాట. అసలు రుచి ఉండదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. పచ్చడి ఇక కలిపిలా చక్కగా సీసాలో కానీ జాడీలో కానీ పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. పచ్చడి చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ఇప్పుడు ఇది పచ్చళ్ళు పట్టే టైము, తప్పకుండా పచ్చడి ఇలా పట్టి చూడండి. నచ్చిందా వీడియో? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చెప్పండి. పక్కనే బిల్ ఉంటుంది నొక్కండి, వీడియోలన్నీ వస్తాయి చూడండి.